ఇన్సూరెన్స్ తీసుకోనోడు మూర్ఖుడు. బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావంటే అది నిజం కాదు. వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను పోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, తమాషా చేయాలి, ఒక 20-30 మందికి భోజనం పెట్టాలి, ఈ బంగారం కొనాలి, బట్టలు కొనాలి, ఆస్తులు కొనాలి, మట్టి, ఇవన్నీ వేస్ట్. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కింద మిగులుతావు, లేకపోతే వేస్ట్. తీసుకునే ఇన్సూరెన్స్ కష్టమైన నష్టమైన ఒక పూట తినకపోయినా మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నీ హెల్త్ ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే నీ లైఫ్ సెక్యూర్ ఉంటుంది. ఇవాళ కామన్ పీపుల్ కి దేర్ ఇస్ నో అదర్ చాయిస్ దాన్ టు టేక్ అ హెల్త్ ఇన్సూరెన్స్. దిస్ ఇస్ ది ఓన్లీ వే టు ప్రొటెక్ట్ ourselves. ఏముంది బాస్, నెలకు ఒక 400-500 రూపీస్ మనకు కాదు అనుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ బిల్స్ లక్షల్లో ఉన్న కవర్ అయిపోతాయి. ప్లస్ దిస్ కమ్స్ విత్ 30 minutes ఆఫ్ క్లెయిమ్ సపోర్ట్. అండ్ కమింగ్ టు టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ లో చాలా అన్సర్టనిటీస్ వస్తూ ఉంటాయి. సివియర్ మెడికల్ కండిషన్స్, యాక్సిడెంట్స్, హార్ట్ అటాక్స్, సడన్ స్ట్రోక్స్, నేచురల్ కెలామిటీస్, ఇలాంటివి వార్నింగ్ కూడా ఇవ్వకుండా దే కెన్ టేక్ అవే సమ్వన్స్ లైఫ్. అండ్ ఈ సిచ్యువేషన్ లో మెయిన్ బ్రెడ్ మేకర్ ఫర్ ద ఫ్యామిలీకి ఏమైనా అవుతాయి.